మనం చేసే రాంగ్ ప్రేయర్స్ ఏంటంటే, దేవా ఇదిగో మరి ఆ అమ్మాయిని అనుకుంటున్నాను, నీ చిత్తమా కాదా నాకు చెప్పాను. నువ్వు ఎన్ని రోజులు ఉపవాసం ఉండి చెప్పడు, అస్సలు చెప్పడు. ఈమెను చేసుకోవడం, ఇతన్ని చేసుకోవడం నీ చిత్తమా కాదని కన్ఫామ్ చేసి అడగకూడదు. ఎలా అడగాలంటే, ఇతడు నీ చిత్తమా కాదా ఇతన్ని చేసుకోవడం అంటే ఎలా అంటే, బైబిల్లో వివాహానికి బోర్డర్స్ ఇచ్చాడు, బౌండరీస్ ఇచ్చాడు. ఆ బౌండరీస్లో దేవుడు మనకి ఏం చేశాడంటే ఫ్రీ విల్, ఫ్రీడమ్ అనేది ఇచ్చాడు. ఇది నాకు ఎలా తెలుస్తుంది? బైబిల్ అనే బౌండరీ ఒకటి ఉంది నాకు. నీకు నచ్చిందా అమ్మాయి? నీకు నచ్చాడా అబ్బాయి? నచ్చిన వాడు ఆయనకి నచ్చాడో లేదో నువ్వు ఎలా కొలవాలంటే బౌండరీస్ దగ్గర రావాలి. ఏమిచ్చాడు బౌండరీస్? ఫస్ట్ విశ్వాసై ఉండాలి, నెక్స్ట్ వాడు ప్రార్థనా పరుడై ఉండాలి, నెక్స్ట్ వివాహము ఘనముగా ఎంచిన వాడై ఉండాలి. వివాహము ఘనముగా ఎంచిన వాడంటే వివాహానికి ముందు పానుపు కక్కుర్త్యాస లేని వారే ఉండాలి. ఇవి బౌండరీస్. అంటే విశ్వాస అయిన వాడు దేవుని చిత్తాన్ని ఎలా చేయాలో చూస్తాడు. దేవుడు ఏర్పాటు చేసిన వివాహ వ్యవస్థను ఘనముగా ఎంచితే కక్కుర్త్యాస లేరు. ఇవి ఎవడైతే చేయలేదో ఆ బిడ్డ దేవుని చిత్తంలో ఉన్నవాడు. నువ్వేమాత్రం ఆలోచించుకోకుండా చేసుకోవచ్చు.